వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఒక అద్భుతమైన సెన్సేషనల్ న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్లో రావడం అన్నది జరిగింది. నేనే చూసి ఆశ్చర్యపోయాను. ఇంతకుముందు మాదిరి కట్ ఆఫ్ మార్కులు ఇలాంటివి టాపర్స్ లిస్టు ఇలాంటివి ఏమి ఉండవంట. ఇక డైరెక్ట్ ఎవరికైతే ఉద్యోగానికి సంపూర్ణ అర్హత కలిగి ఉంటారో వాళ్ళ పేర్లను మాత్రమే ప్రకటించి వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం అన్నది జరుగుతుంది. అసలు పేపర్లో వచ్చిన ఆర్టికల్ యొక్క విషయం ఏంటో ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇలాంటి అప్డేట్ వస్తుందని ఎవరు ఊహించలేదు, కానీ వచ్చింది. రేపు మెగా డిఎస్సి జాబితా, రేపు అనగా బుధవారం 100% రేపు బుధవారం రావడానికి చాలా అవకాశాలు 100% ఉన్నాయి. దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నాడు. తర్వాత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు, ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే జాబ్కు సంపూర్ణ అర్హత కలిగి ఉంటారో ఆ పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల యొక్క లిస్టు రిలీజ్ చేస్తారంటే వాళ్ళను మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అంటే రేపు లిస్టులో ఎవరి పేరు ఉన్నారంటే వాళ్ళకి 100% జాబ్ వచ్చినట్టే. అనంతరం తుది ఎంపిక, అంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని సర్టిఫికెట్లు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు తుది ఎంపికలోకి ఉంటారు. లేకపోతే మధ్యలో కొన్ని సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడతారో నెక్స్ట్ లిస్ట్ను పిలుస్తారు. అమరావతి ఆగస్టు 18 మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నదట. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ క్రీడా కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. అంటే రేపు ఎవరి పేరైతే వచ్చిందో 100% వాళ్ళకి జాబ్ వచ్చినట్టే అని ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే ఫైనల్గా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే ఆ పేర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చినట్టే మనం ఫిక్స్ అయిపోవాలి. 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అయితే సంఖ్యలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు పిలువనున్నారు. వారిలో ఎవరైతే సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఎవరికైతే సర్టిఫికెట్లు సరిగా లేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ తర్వాత ఎవరికైతే మార్కులు ఉంటాయో అతన్ని కేటగిరీ వైజ్గా, అంటే బీసీ అయినా కానీ ఎస్సీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వ్యక్తిని పిలుస్తారట. ఇలా 16,347 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాల ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికెట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు. అంటే ఈ అధికారులు ఏమంటారు, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఎందుకంటే సర్టిఫికేట్కి వచ్చిన వాళ్ళందరికీ జాబులు వస్తాయని గ్యారెంటీ లేదు. ఎంతోమంది సర్టిఫికేట్ లేక వెనక్కిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే అధికారులకు అర్థమయ్యి ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాబితా మాత్రమే కానీ ఉద్యోగుల జాబితా కాదు అని చెప్తాం. ఉద్యోగుల జాబితా ఎప్పుడు వస్తుంది కన్ఫామ్గా సెలెక్ట్ అయిన వాళ్ళది అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అన్నది రావడం జరుగుతుంది. చివరిగా ఇది ఒకటి చూడండి, మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన 21 నుంచి 19th 21వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఫైనల్గా డిఎస్సి అన్నది కొలిక్కి రావడం అన్నది జరిగింది. అంటే 21, 22వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటే ఈరోజు రేపు మహా అంటే రేపు కంపల్సరీగా మెరిట్ లిస్ట్ అనడం కంటే దీనికంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. చూసినాంలే, సాగదీసి పెట్టినారు. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులు పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. అది కూడా అయిపోయింది. గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు, కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించాడు. ఇది గొర్రెలందరూ యూట్యూబ్లో అందరూ కట్ ఆఫ్ మార్కులు అట్టుంటాయి, ఇలా ఉంటాయి, వీళ్ళు టాపర్లు, మెరిట్ లిస్టులు, అది ఇది అందరూ గగ్గోలు పెట్టి ఏడ్చి వచ్చినారు. కానీ ఏమీ లే, టాపర్ లిస్టులు లేవట, అసలు కట్ ఆఫే లేదంట. ఇంకా
మెరిట్ లిస్టులు ఇవ్వకుండా డైరెక్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలిచాలని నిర్ణయించారు. మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే అది అంతే. అంటే గవర్నమెంట్ ఎలా అంటే వన్ వే ట్రాఫిక్. వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిందే. దీన్ని మనం ఏం చేయలేం. సర్లే ఏదో ఒకటన్నా చేస్తున్నట్లే కానీ జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారానికి మళ్ళీ ఫైనల్ చేస్తారంటే 2వ వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించారు. చూసారు మన వాళ్ళది ఏంటంటే నేను చెప్పాను రెడీ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ అంటారు. నిజంగా చెప్పాలంటే